అందరికీ నమస్కారం. మనము డబ్బు యొక్క ప్రాముఖ్యత, డబ్బు ఎలా వస్తుంది, వస్తే దాన్ని ఎలా మనం కాపాడుకోవాలి, డబ్బు ప్రభావం మనపై ఎలా ఉంటుంది, డబ్బు లేకపోతే ఎలా, తక్కువగా ఉంటే ఎలా, చాలా ఎక్కువ ఉంటే ఎలా ఉంటుంది, మన జీవితంపై, మన కుటుంబంపై, మన యొక్క మానసిక స్థితిపై, ఆరోగ్యంపై దాని ప్రభావాలు ఏమిటో తెలుసుకుందాం. నెంబర్ 1 ఏంటంటే, మనకి డబ్బు కానీ ఆస్తి కానీ మన పూర్వీకుల నుండి వర్తిస్తుంది, లేదా మన అమ్మ నాన్న నుంచి వెళ్ళి ఉంటుంది. లేదు, పూర్వీకుల నుండే మనము డబ్బుకు చాలా దూరంగా ఉంటూ, డబ్బు మనకి తక్కువగా ఉంటూ లేదా దొరక్కపోవడము మన అమ్మ నాన్నకి మనకి కూడా జరుగుతుంది. దీని అంతటికీ కూడా మనము కొంచెం డీప్గా ఆలోచిస్తే ఏంటంటే, దాని గూర్చి, దాని అవసరత గూర్చి, దాని యొక్క ప్రాముఖ్యతను గురించి మనం తెలుసుకోకుండా దాన్ని చాలా ఈజీగా, అంటే వస్తే తీసుకుందాము, వస్తే దాన్ని వాడుకుందాము, మన చేతనైనంత మన ప్రయత్నం మాత్రం చేద్దాము, మన కనీస అవసరాలు తీర్చుకుందామని కొంతమంది ఇప్పటికీ కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది వారసత్వ ప్రాపర్టీ లేకపోయినా కూడా వాళ్ళ యొక్క కష్టం, పొదుపు, దాన్ని ఇంకొంత ఇన్వెస్ట్మెంట్ చేసి సంపాదిస్తూ ఉంటాం. ఏదైనా కూడా మనం బాగా ఆలోచించాల్సింది ఏంటంటే, డబ్బు చాలా మనకు ముఖ్యం, అవసరం. ఆ డబ్బు నీకు దొరకదా, దొరికినా మీ దగ్గర ఉండదా అంటే దానికి కొన్ని మనము సత్యాలు, సూత్రాలు, జీవిత సత్యాలు తెలుసుకోవాలి. ముందు మనకి ఒకవేళ డబ్బు ఉండి ఉంటే దానిని ఎలా పెంపొందించుకోవాలి ఆలోచించాలి. రెండవది, లేకపోతే చేస్తున్న పనిని డబ్బు కోసం ఇంకా ఎలా చేయాలి, ఇంకొంచెం ఎక్కువ రావాలంటే ఏం చేయాలి అనేది ఆలోచించాలి. అది ప్రతి ఒక్కరికి సాధ్యం అవుతుంది చేయాలి అనుకున్నప్పుడు. అప్పుడు నీకు ఎలాంటి పని వస్తుందో, ఆ పనిలో ఎంత వస్తుందో, దాన్ని ఇంకొద్దిగా ఎక్కువగా చేస్తే ఎలా ఇంప్రూవ్ అవుతావో మీరు ఆలోచించుకోవచ్చు. అయితే ఆ డబ్బుని మనము అవసరాలకి తగ్గట్టుగా, అంటే అవసరాలు అంటే ప్రధానంగా మీ ఆరోగ్యం, మీ కనీస అవసరాలు అంటే గృహము, జీవనాధారము, వీటికి సరిపడా ఉంటే బాగుంటుంది. కొంతమందికి వీటికి సరిపడా కూడా ఉండని పరిస్థితి చూస్తున్నాం. ఎందుకు అంటే, వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఏదోలా దాన్ని దాటేసుకోవటము, మళ్ళీ అవసరం తీరాక దాన్ని ఏమాత్రం ఆలోచించకపోవడము చేయడం. ఇక్కడ ఏమిటి అంటే, మీకు డబ్బు కావాలి. ఇప్పుడు మనము వాటర్ మనకు చాలా అవసరము. ప్రతిరోజు తక్కువ ఉంటే మనకి ఎంత ఇబ్బంది అయింది. వాటర్ ఎంతకాలము అడుక్కోగలుగుతాం, వాటర్ లేదు మా ఇంట్లో, వాటర్ లేదు మా ఇంట్లో అని. ఆ వాటర్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, రేపటి వరకు, వారం వరకు ఉంచుకుంటాం. ఆ తర్వాత అంతకంటే కూడా ఎక్కువ వస్తున్నాయి మన దగ్గర, అంతకంటే కూడా మనకి ఎక్కువ ఉంది అన్నప్పుడు దానిని మనం ఏం చేస్తూ ఉంటాము, అవకాశం ఉంటే మొక్కలకు, చెట్లకు వాడుకుంటూ ఉంటాం. వాటితోటి మనకు లాభాలు ఉంటాయి. లేదు, అక్కడితో ఆపేస్తాం. డబ్బు కూడా కనీస అవసరాలు తీర్చడానికి ఉన్నా మళ్ళీ అవసరం కోసం ఇంకొకరి దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి రాకుండా, వారానికి సరిపడా, లేదా నెలకి సరిపడా, ఒక సంవత్సరానికి సరిపడా మనము సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మీరు సంపాదించాలి అనుకుంటే ఆ మార్గాలు అనేటివి మీకు కొద్దిగా వెతుకుతే దొరుకుతాయి అన్నమాట. ఆ మార్గాలని మీరు వెళ్ళి, ఇబ్బందులు వస్తాయి, కొంత
నష్టం జరిగినట్టు ఉంటుంది, కానీ దాని లోపలనే మనము ఎలా అయితే దాన్ని సక్సెస్ చేసుకోగలమో మనము ఆ పని చేస్తున్నప్పుడే మీకు అర్థమవుతుంది. డబ్బు చాలా అవసరం. చాలా అంటే ప్రాపర్టీస్ బ్యాలెన్స్ పెంచుకోమని అనడం లేదు, కానీ మనకు ఉన్నంతలో అంటే కనీస అవసరాలలో బెటర్, ఆ బెటర్కి కూడా చాలా మందిని దూరం ఉంటున్నాం. సరే, ఎందుకు ఉంటున్నారు? ఆరోగ్యం బాగలేదా, అవకాశాలు బాగలేవా, వాళ్ళకి ఏ మార్గం లేదా అని కాదు. ఆరోగ్యం బాగలేకపోతే మీకు చేతనైన పని చేసుకోండి. ఒక్కరే కాదు కదా డబ్బు సంపాదించడం. ఎవరైతే డిపెండెంట్స్, ఎవరైతే సమూహంగా, ఎవరైతే కలిసి కుటుంబంగా ఉంటున్నారో, ఎవరికైతే అవసరాలు కలిసి ఉన్నాయో అందరూ వీలున్నంత వరకు పనిచేయడం అనేది మానుకోకూడదు. అది డబ్బులు రావడము, లేకపోతే డబ్బులు పెడితే ఏ అవసరం అయితే తీరుతుందో ఆ అవసరాన్ని మనం కష్టపడి తీర్చుకోవడము, మనం శ్రమించి తీర్చుకోవడము, ఆ ప్రయత్నం చేయాలి. నేనేమంటున్నాను అంటే, మనకి చూస్తే ఏమి అవకాశం లేదు, పనులు లేవు అంటాం. కోళ్ళు పెంచుకోవచ్చు, టమాటా మొక్కల్లో 4-5 పెట్టుకోవచ్చు, పచ్చిమిర్చి మొక్కల్లో 4-5 పెంచుకోవచ్చు, మేక పిల్లల్ని పెంచవచ్చు, ఆవుల్ని పెంచవచ్చు, గేదెలను పెంచవచ్చు. అంటే మన ఇంటి దగ్గర చేసుకోవాలనుకుంటే హోల్సేల్గా కోడిగుడ్లు అమ్మవచ్చు. అయితే మనకు రిటైల్గా ఎక్కడ బిజినెస్ కాదు అనుకుంటామో అదే బిజినెస్ని హోల్సేల్గా చేసుకోవచ్చు. లేదు, మన ఖర్చునే బాగా మిగిలించాలి అనుకుంటే హోల్సేల్గా తెచ్చుకొని అమౌంట్ని మిగిల్చుకోవచ్చు. ఫస్ట్ ప్రియారిటీ, ఫస్ట్ మీకు థాట్ రావాల్సింది ఏంటిదంటే, డబ్బు మాకు అవసరము, డబ్బు కోసం ఇబ్బంది తెచ్చుకోకూడదు. వాటర్ కంపల్సరీ కావాలి. ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది ఉదయం సాయంత్రం స్నానాలు చేయాలి. వంటకు వాటర్ కావాలి, త్రాగడానికి వాటర్ కావాలి, బట్టలు పిండుకోవడానికి వాటర్ కావాలి. వాటర్ ఎంత దూరం ఉన్నా మనం ప్రయత్నం చేస్తాము. వాటర్ కావాలి కాబట్టి తప్పనిసరి ఏదో రకంగా దాని అడ్రస్ తెలుసుకోవడమో, శ్రమించడమో, కష్టపడమో చేసి వాటర్ తెచ్చుకుంటాం. లేదు, భవిష్యత్తులో వాటర్ చాలా ఇబ్బందిగా ఉంది అని అంటే తెచ్చుకున్న చోటే 2-3 రోజులకు సరిపడా తెచ్చుకుంటాం. అది ఉప్పు నీరు కానీ, సముద్రపు నీరు కానీ, త్రాగడానికి నీరు కానీ. అంటే దానికోసము మనం ఏ విధంగానైతే అవసరము అని గుర్తిస్తామో, దానికోసం ఏ విధంగానైతే మనము ప్లానెడ్గా కష్టపడతామో, తెచ్చుకోవడానికి ఇష్టపడతామో, తెచ్చుకుంటామో, ఆ మాదిరిగానే డబ్బు సంపాదించడం కూడా మనం అనుకోవాలి. ప్రయత్నం చేస్తే నువ్వు వాటర్ కోసం ఎట్లా వెతికావో, ఎట్లా కష్టపడ్డావో, డబ్బు కూడా మీకు అలానే ఎక్కడో ఓ చోట మీకు కావాల్సినంత మట్టుకు దొరకడానికి వీలుంటుంది. ఎప్పుడు అంటే, మీరు డబ్బు మనకు అవసరం, వారానికి అవసరం, నెలకి అవసరం, సంవత్సరానికి అవసరం, నేను చేయగలుగుతా, నేను అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకోగలుగుతా డబ్బు, అక్కడ నా తెలివి ఉపయోగించగలుగుతా అని మీరు ఆ నిర్ణయాలు తీసుకున్నప్పుడు అప్పు కాదు, మీ శ్రమను, మీ టాలెంట్ని, మీ కృషిని మీరు వాడుకోగలిగితే మీకు డబ్బు అనేది వస్తుంది. ఇంకా మీ అవసరాలు తీరుస్తూ మీ డబ్బు వారానికి, నెలకి సరిపడ ఉన్నప్పుడు మీ యొక్క మానసిక స్థితి చాలా సాటిస్ఫైడ్గా, సంతృప్తికరంగా ఉంటూ ఆరోగ్యంగా కూడా ఉంటుంది, అందరినీ ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది. సో డబ్బు ప్రాముఖ్యతను, లేకపోతే డబ్బు మనకు అవసరం ఉంది, ఇంతకాలం తప్పనిసరి ఈ డబ్బు మనకు ఈ అవసరాలు తీర్చడానికి సంపాదించాలని మనం గట్టి నిర్ణయం తీసుకోకపోవడమే, అదొక అత్యవసరమైన విషయమని భావించకపోవడమే మన దగ్గర డబ్బులు లేకపోవడము, డబ్బుకు తగ్గట్టు కష్టపడకపోవడము, ప్లాన్ లేకపోవడం. సో మానవ జీవితం లోపల ఇది కూడా చాలా ముఖ్యమైన విషయము. సో మీరు దీనిని బాగా గుర్తుంచుకొని డబ్బు సంపాదించడానికి మీరు మీ పిల్లల వయసు వస్తున్నప్పటి నుంచి దాని ప్రాముఖ్యత చెప్పి వారికి వీలైన సమయం లోపల దానికి సంబంధించినది ఏదైనా నేర్చుకోవడమా, ఎంతో కొంత డబ్బు సంపాదించి మీకు సహకరించడమా, మీరు చేస్తున్న పనిని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడమా, ఎప్పుడు కూడా మీరు సంపాదించే డబ్బును
మీ ఖర్చులకు తగినట్టుగా పెట్టుకొని అవసరం లేని ఖర్చులు చేయకుండా దుబారా చేయకుండా బద్ధకంగా ఉండకుండా ఉంటే మీ జీవితంలో విజయము అంచెలంచెలుగా మీ చేతికి మీ చింతకు వచ్చి మీ కుటుంబంలో చాలా హ్యాపీనెస్ను చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సజెషన్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. మీ ఈశ్వర్, గుడ్ ఫ్యూచర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ సర్వీస్ సొసైటీ, వరంగల్. థ్యాంక్ యూ ఆల్.